నారా వారి వారసుడు మంత్రి లోకేష్ కుమారుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మైనవేడు దేవాంశ్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. తాతకు తగ్గ మనవడిగా తండ్రి మెచ్చిన తనయుడిగా అరుదైన ఘనత సాధించాడు. ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు దేవాంశ్. తల్లిదండ్రులు లోకేష్ బ్రాహ్మణితో కలిసి లండన్ వెళ్లిన దేవాంశ్ వెస్ట్ మినిస్టర్ హాల్లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. దేవాంశ్ కు అవార్డు రావడం పట్ల మంత్రి నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. లోకేష్ అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ మా లిటిల్ ఛాంపియన్ మరోసారి గర్వపడేలా చేశాడని భావోద్వేగంతో పోస్ట్ చేశారు. వేగవంతమైన చెక్మేట్ సాల్వర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పడం తనని ఎంతగానో ఆకట్టుకుందని, ఈ అవార్డు అందుకోవడానికి లండన్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇదో ప్రత్యేకమైన ఘనతగా లోకేష్ అభిప్రాయపడ్డారు. అటు దేవాంశ్ అవార్డుపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వరల్డ్ లీడర్ అయిన మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. గత ఏడాది హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో వరల్డ్ ఛాంపియన్గా చెస్ పోటీలు నిర్వహించారు. డిసెంబర్లో జరిగిన ఈ పోటీల్లో దేవాంశ్ ప్రతిభ చాటుకున్నారు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ను వేగంగా పరిష్కరించారు. ఇందుకోసం కేవలం 11 నిమిషాల 59 సెకండ్ల సమయం మాత్రమే తీసుకున్నారు. 9 ఏళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. అప్పట్లో దేవాంశ్ ఆట చూసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్లారు. తాజాగా లండన్లో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి వెళ్లారు.